ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 8వ శ్లోకం. సుధా సింధోర్मध्ये సురవటివాటి పరివృతే మణిద్వీపే నీపోపవనమతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంత నిలయాం భజంతి త్వాం ధన్యాత్ కటి కటి చిదానందలహరి. దీనికి అర్థం, మనకి ప్రీవియస్ శ్లోకంలో అమ్మవారి రూపం గురించి డిస్క్రైబ్ చేస్తారు. ఈ శ్లోకంలో అమ్మవారి ఎక్కడుంటుంది అని, అమ్మవారు ఉండే ప్లేస్ గురించి డిస్క్రిప్షన్ అనమాట. సో అమ్మవారు మణిద్వీపం అనే ప్లేస్లో ఉంటారు. ఆ మణిద్వీపం చుట్టూ కూడా నెక్టర్ లాంటి ఓషన్, అంటే ఓషన్ మొత్తం నెక్టర్ అంటే హనీతో నిండిపోయి ఉంటుంది. అండ్ ఆ మణిద్వీపం మధ్యలో మనకి చింతామణి అనే గృహం ఉంటుంది. ఆ గృహంలో అమ్మవారు సదాశివుడు పైన కూర్చొని ఉంటుంది. ఈ చింతామణి గృహంలోనే అమ్మవారు సదాశివుడు ఉంటారు. ఇది ఈ డిస్క్రిప్షన్ ఈ శ్లోకంలో ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనము మెడిటేట్ చేసుకోవడానికి, అమ్మవారి స్వరూపము, అమ్మవారు ఎక్కడుంటారు, ఇదంతా మనకి మెడిటేషన్ చేయడానికి ఈజీగా ఉండడానికి ఇచ్చిన శ్లోకాలు. సో ఇవన్నీ తెలుసుకొని మంచిగా ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఓం శ్రీమాత్రే నమః.